హైకోర్టుకు కేసీఆర్ హరీష్ రావుతో కలిసి క్రిమినల్ పిటిషన్. కాళేశ్వరంపై భూపాలపల్లి కోర్టులో కేసు. ఇప్పటికే కేసీఆర్ హరీష్ రావుకు నోటీసులు. ఈ నెల 27న జరగనున్న విచారణ. ఎఫ్ఐఆర్ కోరుతూ గతంలో రాజలింగమూర్తి పిటిషన్. జిల్లా కోర్టు నోటీసులకు వ్యతిరేకంగా హైకోర్టు ఆశ్రయించినటువంటి గులాబీ బాస్ కేసీఆర్ తరఫున పిటిషన్ దాఖలు చేసినటువంటి న్యాయవాది రమణరావు జేడు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ముందు పిటిషన్ అంటూ చూస్తూ ఉన్నాం. సో మరి కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా మరి అక్కడ నాకు తెలిసి భూపాలపల్లి కోర్టులో ఏదో డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి క్వాష్కి వెళ్తా ఉన్నారు. క్వాష్కి వెళ్ళేసి ఆ కోర్టు కేసులు కొట్టేసుకునే క్రమంలో ఉన్నారు. కానీ క్వాష్కి వెళ్తే ఆ కోర్టు ఆ కేసు కొట్టివేయబడదు. ఎందుకంటే కాళేశ్వరం అనేటువంటి కమిషన్ విచారణ జరుగుతుంది కాబట్టి అది వచ్చిన తర్వాతనే ఈ క్వాష్ పిటిషన్ మీద విచారణ చేస్తామని చెప్పేసి లక్ష్మణ్ గారు చెప్పేటువంటి అవకాశం అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే మేబీ వాళ్ళ అవగాహన అట్లా ఉంటుంది నాకు తెలిసితే. ఎందుకంటే ఆల్రెడీ లాయర్లు ప్రతివాది లాయర్లు కూడా అదే చెప్తారు. ఆల్రెడీ విచారణ జరుగుతుంది, వీళ్ళకు క్వాష్ పిటిషన్ ఇవ్వద్దు అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో దానికి జడ్జి కన్విన్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే కాళేశ్వరం విచారణ కొనసాగుతుంది. ఆ రిపోర్ట్ బయటకు వచ్చే వరకు ఈ క్వాష్ పైన ఎలాంటి పురోగతి ఉండదు అనేది నా యొక్క అభిప్రాయం. సో ఇప్పటికైనా కానీ వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, అరాచకాలు, అక్రమాలు అంతా ఇంత కాదనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.